నీకు 2500 వస్తున్నాయా? ఏ వస్తలేవు అయ్యా, మహాలక్ష్మి పథకం కింద. ఏ వస్తలేవు. మళ్ళీ ఏంది చీరలు ఇచ్చేది ఆయన, బతుకమ్మ చీరలు ఇచ్చేది, అవిటికి 500 వేస్తా అన్నాడు, అవి వేస్తలేడు. పింఛన్లు 4000 5000 అండ్రి, ఏ వేస్తలేడు నాయన. ఏమిటికి ఆయన గెలిచేమిటికి గెలిచకేమిటి. నువ్వేం చేస్తుంటావు? మేము ఎరకలున్నాం నాయన. ఓటేసినావు నువ్వు? వేసినా ఎవరికో నాకు తెలిసి చదువు వస్తుందా మన్ను వస్తుందా చెప్పినోనికి అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అన్ని మంచి ఆదుకుంటా అంటాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, నీకు ఉత్సవాలు పెట్టిండు. 2000 వచ్చి పెంచి 4000 ఎత్తా అన్నాడు. తులం బంగారం అన్నాడు. దండగా ఎవరికి రాలే, ఏ కన్నా కూడా వేయలే. దాంట్లో వేస్ట్ అన్ని ఆయన అనేది కూడా. ఎవరు? రేవంత్ రెడ్డి అన్నాడు. అట్లా ఇష్టపడితే మీకోసం, మహిళల కోసం మంచి పనులు ఏమిచ్చిండు మరి ఆయన మాకు? ఏమి ఇయ్యలే. ఏమన్నా ఇస్తానన్నా అనకపోదు. మేము ఏది చేసేది ఏం చేస్తుండ ఆయన? ఏం చేస్తలేడు. పొలం ఉందా? పొలం ఉంది, ఎంత ఉంది? 10 ఎకరాలు ఉంది కానీ కొడుకులో వంచేయలే. నా పేరు ఏముంది? నీ పేరు రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు పడతలేదు, ఈ ఏడాదో ఏమవుతుంది. గతంలో పడ్డదా? గతంలో పడ్డది. మరి ఇప్పుడు 10 ఎకరాలు ఉంది అంటున్నావు. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ నాడు 10 ఎకరాలకు రైతు బంధు పడ్డది కదా. కాంగ్రెస్ ఏమంటుందంటే 7 ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తా అంటుంది కదా. మరి 10 ఎకరాలు ఉందిగా, 3 ఎకరాలు మందికి ఇవ్వాలి. మళ్ళీ ఎట్లా ఎట్లా చేయాలి? 3 ఎకరాలు కాస్తే భూమి మొత్తం ఇవ్వాలి. 10 ఎకరాలే ఉంది, 15 కాదు 20 కాదు నాకు ఉన్నది. 10 ఎకరాలే ఉంది. 10 ఎకరాలకి ఇవ్వకుండా ఖాళీ మొత్తం 10 ఎకరాల కాడికైనా పెట్టాలి. మొత్తానికి మొత్తం 7 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే కదా అది. మరి ఎట్లుంటుందా? మాకు ఆనా నుంచి రైతు బంధు ఉంటేనే మాకు ఇంతో అంతో వ్యవసాయం మంచిగా నడిచింది. పెట్టుబడికి ఇక టైం ఏడాది నుంచి చాలా కష్టం అవుతుంది మాకు. అప్పే అప్పు లేకుంటే మేము సంపాదించేది వ్యవసాయం మీదైనా చేసేది. నువ్వు ఇప్పుడు అప్పులు చేస్తున్నావు, ఏం చేస్తాం చెప్పు. ఏ రాజకీయ ఏదందరే మాకు ఏదందరే మన్మరం కానీ ఒక 50 అమెరికాలు ఉంది. మరి మన్మరాలకి పెళ్లి అయితే 1,00,000 రూపాయలతో పడుతున్నాం, బంగారం ఇస్తా అంటుంది కదా. ఇక అప్పుడు లేదు, ఇప్పుడు అన్నాడు కానీ అన్ని హామీలు పోయినాయి. ఎందుకు ఇస్తా ఇచ్చిన చెప్తున్నావు? ఇయ్యలే ఏమి ఇయ్యలే మాకు. రైతు బంధు పడతలేదు. ఇక శేషకాడికి అప్పులే అవుతున్నాయి, అప్పులు తీరతలేవు. 7 ఎకరాలకు 7,000 ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తాడో ఇక దేవుడు ఎరుగు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఏ గట్టినే ఉంది, ఏం చెప్పాలి. 6 గ్యారెంటీలు అందినాయి మరి ఏమన్నా ఇంట్లో? ఇక ఏం అందలే. ఉందా పొలం ఏమన్నా ఉందా నీకు? లేదు, ఏం లేదు. ఏ పొలం కౌలుకి అయితే ఎట్లా? ఏం లేదు, ఏ చేస్తలేం. పానం బాగా ఇప్పుడు 10 నుంచి చూస్తా ఇంటికానే ఉంటా. పింఛన్ వస్తుందేమన్నా? రాదు. ఇక గంతే సంగతి. ఇక ఏమో మరి 6 గ్యారెంటీలు అన్నాడు, హామీలు అన్నాడు. ఏమేమి ఇస్తుండో ఇక. వృద్ధులను ఆదుకుంటా అన్నాడు కదా, మరి ఆదుకుంటాలే రేవంత్ రెడ్డి? ఏం ఆదుకుంటున్నాం కానీ ఇంక ఇప్పటికైతే ఏది లేదు. ఏం మరి ఏం ఆదుకుంటాడు, ఏమో మరి చేస్తా అంటుండు. ఏం పేరే? చంద్రయ్య. ఎట్లా నడుతుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నాడు. 2 అయితే అమలు చేసిండు. కరెంట్ ఒకటి, రుణమాఫీ ఒకటి. కొంతమందికి అయింది. కొంతమందికి మన వీళ్ళు కొంతమంది ఏమైందంటే వాళ్ళు పెట్టిరు ఆధార్ కార్డులో తప్పుపడే అంట, ఇస్తా అంటుండు. తప్పడం వల్ల మళ్ళా సర్వే చేసిరు. అదొకటి, బస్సు ఒకటి ఫ్రీ, కరెంట్ ఉచిత కరెంట్ అదొకటి. మళ్ళీ ఏంది ఇప్పుడు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పల్లె, అదొకటి అయిపోయింది. ఇప్పుడు 5,000 ఇస్తా అన్నాడు గతంలో కేసీఆర్. 5,000 ఇస్తా అంటే నేను అత్త 7,000 ఇస్తా అన్నాడు కదా, మరి 7,000 ఇయ్యలే. అది మట్టినే పెట్టిండు. వాళ్ళ ఇప్పుడు కనీసం అయినా కానీ కొందరు పడినాయి, కొందరు పడతలేవు. ఇంకా పడ్డోళ్ళకి చెప్తున్నాం, మేము పడ్డాయని చెప్తున్నాం. పింఛన్ నాకు 57 ఉన్నా, పింఛన్ రాపించుకున్నా సరే అని. ఇప్పుడు ఇక కొత్త పింఛన్ వస్తుంది ఏమో. ఇక ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. రాలేవు మరి 4,000 ఇంకా నీకు? ఏమో మేము చచ్చానికి ఇస్తాడేమో, మేము చచ్చిపోయాక ఇస్తాడేమో. గట్లన పడితే ఇంకెట్లా కూతున్నా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన మరి? ఏమో కాంగ్రెస్ ఏమో. రైతు మీ పొలం ఉందా నీకు? ఉంది. ఎంత ఉంది? ఉందో 30 గుంటలు. పడ్డా మరి రైతు బంధు పడ్డదా? పడలే. ఎందుకే? ఎందుకంటే అది ఇష్టం, అని ఇష్టం వేస్తాడు. లేకపోతే పొలం ఎంత? నాకా ఎకరం ఉంది.
ఇంద్రం రైతు బంధు పడ్డదా మరి పడలే ఆ, మరి ఎట్లా చేయాలి ఆ. ఎట్లా చేస్తావు అడుగు రేవంత్ రెడ్డిని అడుగు ఏం అడుగుతావు రైతు బంధు మరి ఏమి ఇస్తాడేమో ఆ? ఇస్తలేడా చేస్తలేడా ఆ. 6 గ్యారెంట్లు అందినాయి మరి మీ ఇంట్లో కన్నా అందలే అందలే మరి మంచిగా ఉందన్న పడితే మరి నువ్వే అన్న పడితే ఏం చేస్తాం ఉన్న కాడికి అంతవరకు వచ్చిండు ఏం చేస్తాం మాకు అట్లా ఉంది ప్రభుత్వం ఏం మంచిగా ఉందని ఎందుకు అనాలని అంటున్నాం అంతే చెప్పే ఎట్లుందో నువ్వు ఏ ప్రభుత్వం గట్ల- ఎట్లుంది చెప్పాలా? పరిపాలన ఎట్లుంది ఏందనేది పింఛన్ ఏమైనా వస్తుందండి పింఛన్ ఉంది ఎంత 2000 వస్తుంది 4000 ఇస్తాను కదా రేవంత్ ఇయ్యలే. రెడ్డి. ఇయ్యాలి ఇంకా ఇక్కడ ఇచ్చినా అని చెప్పుకున్నావు మరి అందరికి ఎక్కడదయ్యా ₹1 కూడా ఎక్కువ ఇవ్వలే 6 గ్యారెంట్లు అమలైనాయి నేను ఏది ఇవ్వలే ఆయన ఒక్కడు కూడా ఇవ్వలే మాకు ఇంత ₹1 కూడా మనకు రాలే ఇంతవరకు అట్లా రైతు బంధు పడ్డది మీ ఊర్లో కన్నా మరి ఎవరు వాళ్ళే ఇప్పుడు రైతు బంధు గతంలో కేసీఆర్ ఉంటే 5,000 వస్తున్నాయి ఆవ్. 7,000 వస్తాయన్నాయి మరి 7,000 వచ్చినాయి 7,000 7 పైసలు కూడా లేవు ఆయన ఇచ్చినాయి ఒక్క అమ్మొక్కడు కూడా అమలు చేయాలి ఆయన ఏమో ఇండ్లు ఇప్పుడు ఇస్తా అంటున్నాడు ఇచ్చినాక లెక్కాయి ఇందిరా మిల్లు కోటర్స్ ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు అందరికి ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ ఆయన కూడా ఇస్తలేడు కానీ ఉన్న ఎకరాలకి ఇస్తలేదు ఉన్నట్టు కూడా ఇస్తలేడా 5 ఎకరాలకు ఇస్తే 5 ఎకరాలకు కూడా ఇస్తలేడా ఇంకెందుకైనా ఇచ్చేది మనకి ఎట్టుంది మరి ఇంద్రమ్మ రాజ్యం అంటుండు కనిపిస్తుందా ఇంద్రమ్మ రాజ్యం కానొస్తుంది ఏముంది ఏం కానొస్తుంది ఏముంది ఏం లేదు ఇందిరమ్మ రాజ్యం లెక్క ఉన్న ఇందిరమ్మ వాళ్ళకు పేదలకు రైతులకు అది ఇది ఇచ్చిండు మంచి ఇది చేసిన ఈడెక్కడ ఏం లేదు మాట వరకే చెప్పుడు వరకే మా సభలు విజయోత్సవాలు జరుపుతున్నారు కదా ఇచ్చినని ఎక్కడిది తీసుకున్నాను టీవీలు చూస్తలేవు చూస్తుంటే ఇస్తున్నా ఇది ఇస్తున్నా ఎత్తులు పండుగలు ఎత్తులు చేసు సంక్రాంతి పండుగకి ఇస్తా రైతు బంధు అని చెప్తున్నాడు ఇచ్చినాడు సచ్చినాడు అది ఏమో నమ్మకం నాకు అది కూడా ఎందుకు గట్లా ఇయ్యాడంటావా ఏమో ఎందుకు అట్లా ఎందుకంటే మన ఏంది మనం ఏం చేస్తాం ఇక మరి గతంలో కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి చేసిన కూడా కేసీఆర్ మంచి పని చేసిండు ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు అప్పుడు ఇది ₹2,000 ఆయనే చేసి పెంచింది నేను ₹1 కూడా పెంచబాయ్ రైతు బంధు ఇచ్చే ఒకటి ఎక్కువ పాడు పత్రకి ఇచ్చే బేకార్ అయిపోయింది అంతేగాని ఏం లేదు చేసే వాళ్ళు రైతులకైతే మంచి చేసిన మంచి చేసి మరి రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా కాంగ్రెస్ అయితే ఏం చెప్తుంది వేస్ట్ పనికిరాని కాంగ్రెస్ ఎందుకోటే ఉన్నదండి వేసిన ఓటు వేసిన నువ్వు కాంగ్రెస్కి వేసినా దేనికి వేసిన కాంగ్రెస్ ఇష్టం అన్న లేకుంటే ఎందుకు వేసినావు కాంగ్రెస్కి చెప్పు నువ్వు ఏమో మంచిగా చేస్తుంది అనుకోండి ఇందిరమ్మ లెక్క చేస్తారని చేసినాం వేస్తే ఆశపడతాము ఇప్పుడు చేస్తలేదు ఇంద్రమ్మ లెక్క ఇక్కడిది చెప్పుడు మాటలు ఒకటి చేసేది ఒకటి ఎప్పుడు ఇప్పుడే చేస్తా వేస్తా నెల వేస్తా మళ్ళీ నెల వేస్తా ₹1 లేదు ఇంతవరకు అయితే ఇప్పుడు నువ్వు అంతకుముందు 5,000 ఎంత అనుకో పెట్టుబడికి వస్తున్నాయి నీకు నా పొలానికి అయితే కరెక్ట్. పెట్టుబడికి ఇబ్బంది అవుతుందా లేక ఎట్లా ఇబ్బంది అయితే అప్పు తీసుకొస్తున్నా ఆఫీస్ పెట్టుకుంటాం మనం ఆయన గురించి ఆశపడుకుంటే మన బతకలేము నేను పని చేసుకొని బతా అయ్యి అని అయితే ఆశ వదిలించుకున్నాం అంటే రావని ఇడిసబెట్టేసుకున్నావు ఇంకేముంది అయిపోయింది ఇక మరి ఆయన వస్తా అంటే ఎన్ని ఉపవాసం ఉండాలి అట్లా